ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని వ్రాయబడింది. 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో పౌలు ప్రార్థన ముగించిన తరువాత 4వ అధ్యాయం మొదటిలో ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. కాబట్టి అంటే అంతకు మునుపు చెప్పబడినటువంటి విషయాలను బట్టి లేకపోతే ఆధారంగా మీరు ఈ విధంగా నడుచుకోవాలి అనేటువంటిది 4వ అధ్యాయంలోని ప్రధాన అంశం. ఈ 4వ అధ్యాయంలో మరి విశ్వాసులంగా దేవుడు మనము తండ్రిని మహిమపరచబడి మహిమగలటువంటి సంఘముగా సిద్ధపరచబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆత్మ సంబంధమైనటువంటి వరములు, తర్వాత విశ్వాసులమైన మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ ప్రవర్తన నియమావళి అవి 4, 5 అధ్యాయాలలో వ్రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయంలో మరలా ఇటువంటి ప్రవర్తన కలిగి జీవించగలిగేటువంటి సందర్భంలో మరి అంధకార సంబంధమైన శక్తులు మన మీద ఏ విధంగా ప్రబలేవిగా ఉన్నాయో వాటిని గురించినటువంటి ప్రార్థన 6వ అధ్యాయంలో ముగుస్తుంది, చెప్పి ఈ పత్రిక ముగుస్తుంది. కనుక ఇప్పుడు 3 అధ్యాయాలలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి అంశాలు అనగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపులు, సంఘముగా మనందరినీ వ్యక్తిగతంగా రక్షించి ఆ రక్షించబడినటువంటి వ్యక్తులు సంఘంగా కూర్చబడి ఆ సంఘము మహిమపరచబడగలగటానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరములు, తర్వాత వరములను బట్టి అంతరంగంగా మార్చబడుతూ బహిరంగంగా మనందరం కూడా కనపరచవలసినటువంటి ప్రవర్తన నియమావళి, దాని తరువాత దీనికి ఇటువంటి విధంగా జీవించేటప్పుడు వచ్చేటువంటి తటస్థపడేటువంటి అనేకమైన అపవాది సంబంధమైన ఎదిరింపులలో ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలో అనేది ఈ పత్రికలోని అనేకమైన ముఖ్యమైన అంశాలలో కొన్ని. సో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్యంలో కాబట్టి అనగా అంతకు మునుపు మొదటి అధ్యాయంలో చూస్తే 22 వచనాల్లో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయ ఉన్నది. అనగా సంఘము దేవుని యొక్క సంపూర్ణతను పూర్తిగా నింపుచున్నటువంటి శరీరం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరము దానికి శిరస్సుగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇద్దరూ కలిసినటువంటి దానిలో దేవుని యొక్క సంపూర్ణత పూర్ణముగా నివసించగలిగేటట్లుగా దేవుని యొక్క సంకల్పం. ఆ సంఘం అనే దానికి శరీరం అని చెప్పబడుతున్నది. ఆ సంఘము ఆయన శరీరం కనుక దేవునిలో ఆ సంఘములో లేక శరీరంలో దేవుని యొక్క సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత అంటే దేవుని యొక్క సంపూర్ణత దానిలో నివసించగలగటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు ఆ శరీరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద కట్టుచున్నాడని అర్థం. దీనిలో ఇది రాబోయేటువంటి దినాలలో సమస్తమైనటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని నిర్వహించడానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు దీన్ని సిద్ధపరుస్తున్నాడు. దానికి సంబంధించినటువంటిది మరి మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకునను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే 1000 సంవత్సరాల పరిపాలనా కాలంలో భూమి మీద ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ ఏకముగా తన యందు సమకూర్చుకునే సందర్భంలో ఆయనకు శరీరంగా ఉన్నటువంటి సంఘము కూడా ఆయనతో పాటుగా మరి ప్రభుత్వం చేయగలగటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు తన సంకల్పం చొప్పున ముందుగా నిర్ణయించి ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక ఆయన పొందబోయేటువంటి స్వాస్థ్యంలో మనం కూడా పాలిభాగస్తులుగా చేయబడుతున్నాం. కనుక ఇటువంటి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాం కనుక ఆయన
సంపూర్ణత పూర్తిగా నింపుచున్న వాని విధంగా ఈ శరీరంలోనికి తీసుకుని రాబడి ఉన్నాం కనుక. తర్వాత ఈ 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో కూడా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం కొరకు వృద్ధి పొందుచున్నది. అందులో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమయ్యుటకు కట్టబడుతున్నారు. సో ఈ విధంగా దేవుడు మనలోను మన మధ్యలోనూ నివసించడానికి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆలయంగా కట్టబడుతున్నది ఆత్మ ద్వారా జరుగుతున్న విషయం. ఇది మరి భూమి ఆకాశంలో పట్టజాలన్నటువంటి దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మరి ముందుగానే నిర్ణయించబడి ఏర్పరచబడి ప్రభువునందు ఆత్మచేత ముద్రించబడినటువంటి బిడ్డలు ఏకముగా కూడి దేవుని ఆలయమగుటకు ఆత్మ మూలముగా కట్టబడుట అనేటువంటిది ఇప్పుడు ఈ దినాలలోనూ మరి పెంతెకోస్తు దినం తర్వాత దేవుడు ప్రారంభించినటువంటి అద్భుతమైన కార్యములలో ఇది ఒకటి. దీనిలో మనందరం కూడా ఎవరైతే ముందుగా నిర్ణయించబడి ఏర్పరచబడి ఆత్మచేత ముద్రించబడి ఆయన స్వాస్థ్యములో పాలువారొకటకు ఆత్మలో నిశ్చేతన కలిగిన వారుగా ఉండి దేవుని యొక్క మందిరంగా ఉండటానికి కట్టబడటానికి ఆయన అధికారానికి లోబడిన వారుగా ఉన్నారో వారందరిని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వారి ద్వారా దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానమును మరి పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు కూడా తెలియపరచవాలని కోరుతున్నాడు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో దీన్ని బట్టి కాబట్టి అని చెప్తున్నాడు. ఇలా జరిగింది కాబట్టి, ఇలా దేవుని యొక్క సంకల్పం ఉంది కాబట్టి, ఆ సంకల్పంలో దేవుడు ముందుగానే మిమ్మల్ని ఎరిగి ఉండి నిర్ణయించుకొని మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఈ పనిని చేయండి అని చెప్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారై. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎవరిని ముందుగా అయితే నిర్ణయించుకుని ఉన్నాడో వారిని ఏర్పరచుకుని ఉన్నాడో ఆ బిడ్డల విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక వారందరూ కూడా ఆయనకు ఒక శరీరంగా ఏర్పడుటకు తన ప్రక్రియను ముందుగానే నిర్ణయించుకున్నవాడే దానిని బయలుపరిచి తనని కార్యమును జరిగించేవాడుగా ఉన్నాడు. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే క్రీస్తు అంటే ఇక్కడ అర్థం ఆయన శిరస్సు, మరి శరీరంలోని అవయవములన్నీ అంటే విశ్వాసులందరూ కలిపినటువంటిది శరీరం అని అర్థం, రెండు కలిపినటువంటిది. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆ విధంగా ఒక శరీరముగా కట్టబడుట అనేటువంటిది లేకపోతే కూర్చబడుట అనేటువంటిది ఈ 13వ వచనంలో ఉంది. దీనిలో యూదులు గ్రీసు దేశస్థులు దాసులు స్వతంత్రులు అనే భేదములన్నీ కూడా తీసివేయబడి ఒక ఆత్మలో బాప్తిజం పొంది మనము రక్షణ పొందినప్పుడు బాప్తిజం పొందుట అనేటువంటిది వేరు, ఇది ఆత్మలో బాప్తిజం పొందుట అనేటువంటిది వేరు. ఈ ఆత్మలో బాప్తిజం పొందుట అనేటువంటిది దేవుడు మనలను ఒక శరీరముగా ఉండటానికి కట్టుటకు ఆయన జరిగించేటువంటి కార్యం. మనము నీటిలో బాప్తిజం పొందుట అనేటువంటిది దేవుడు మనలో జరిగించిన కార్యాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి సాక్ష్యం. ఇది మనుషుని యొక్క ఆత్మలో మరి దేవుని యొక్క ఆత్మ చేత మనకు శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు యొక్క అధికారానికి లోబడి జీవించగలగడానికి ఆత్మలో జరిగించే కార్యం. తరువాత విశ్వాసులమైన మనందరం కూడా ఒకరితో ఒకరు ఆ ఒక్క ఆత్మ చేత కలపబడి ఒక్క శరీరముగా ఉండటకు మరి కట్టబడటానికి పనికి రాగలిగిన విధంగా ఆత్మ జరిగించేటువంటి కార్యం. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అందుచేతనే చూడండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని యందు విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు. ఇక్కడ కూడా బాప్తిజములు అనేటువంటి బహువచనం ఉంది. అనగా మనము నీటిలో బాప్తిజం పొందుట, తర్వాత ఈ ఆత్మ చేత ఆత్మలో బాప్తిజం పొందుట. ఈ ఆత్మలో బాప్తిజం పొందుట అనేటువంటిది అర్థం ఏమిటంటే అనేక మంది అనుకునేటట్లుగా ఈ భాషలతో మాట్లాడుట లేక ఇంకా వేరైనటువంటి సూచక క్రియలు జరిగించుట కాదు, కానీ
అది ఈ బాప్తిజం పొందిన మనందరం కూడా ఇక్కడ మనం చదువుతున్నట్లుగా ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితిమి. అది బాప్తిజం అంటే ఒక్క శరీరముగా కట్టబడుటకు అని కింద మార్జిన్లో రాశారు, ఒక్క శరీరముగా ఉండుటకు. ఇది దేవుని యొక్క కార్యం. కనుక ఎవరినైతే దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడో, నిర్ణయించుకుని ఉన్నాడో, ఎవరైతే రాబోయే దినాలలో ఆయన వారి ద్వారా మహిమ పొందటానికి ముందుగానే ఎరిగి ఉన్నాడో, వారందరిలో కూడా ఈ ఆత్మ బాప్తిజం జరిగించి వారందరినీ ఒక సంఘముగా కట్టేవాడుగా, ఒక శరీరముగా ఉండుటకు కట్టేవాడుగా ఉన్నాడు. చాలా మందిలో రక్షణ అనుభవాన్ని కలిగి, పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి, నిత్య జీవము అనేటువంటి వరాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ చేత ఒక శరీరముగా ఉండి కట్టబడుటకు అనేటువంటి అనుభవం లేనివారుగా కనపడతారు. అది ఎలాగంటే వారందరూ కూడా మరి వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధం కలిగిన వారుగా కనబడవచ్చు, కానీ ఇతర పరిశుద్ధులతో కూడా కలిసి ప్రభు యొక్క అధికారం కింద ఒక శరీరముగా పనిచేయటం అనేటువంటి అనుభవము వారికి ఉన్నట్లుగా కనిపించదు. అందుచేతనే వారు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా ఎంత గొప్పవారో, లేకపోతే ఎటువంటి విధమైనటువంటి ప్రత్యక్షతలు కలిగి అనేకమైన ఆత్మ సంబంధమైన జ్ఞానములు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళు బయలుపరుచుకుంటారు. కానీ సంఘముగా కలిసి మనం అందరము కలిసి ఒక శరీరముగా ఉండుటకు అనేటువంటి అనుభవాన్ని వారు కలిగిన వారుగా కనబడరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రతి వ్యక్తి కూడా మనలో ఉన్నటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని విడిచిపెట్టి దేవుడు రచించినటువంటి ప్రణాళికలో ఒక శరీరముగా ఉండటానికి ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక ఆత్మలోనేదే పానం చేయుట, ఆ ఒక్క ఆత్మలోది పానం చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క సంకల్పము, తర్వాత దేవుని యొక్క శక్తి మనందరిలో ఒకే రకంగా పనిచేయటం ఆరంభించి ఎవరు ఆ శరీరంలో ఎక్కడ అవయవములుగా ఉండి మరి ఒదిగి సరైన విధంగా యేసు ప్రభు అనే శిరస్సు కింద పని చేయగలుగుతారు. అలాంటి అనుభవం లేనప్పుడు మనందరం కూడా వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ప్రభు యొక్క శిరస్సుత్వం కింద ఉండుంటున్నామని అనుకుంటూ మరి ప్రభువును సరైన ఏ విధంగా సంపూర్ణంగా ఎరగాలో ఆ విధంగా ఎరిగిన వారంగా ఉండము. అటువంటి వారంగా కనుక లేకపోతే దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులవట అనేటువంటి అనుభవాన్ని మనం పొందలేం. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క సంపూర్ణతను పూర్తిగా గ్రహించలేడు, దాని యొక్క అనుభవంలోనికి రాలేడు. అందుచేతనే దేవుడు సంఘాన్ని కట్టుతున్నాడు. ఆ సంఘంలో ఆత్మ ద్వారా ఆయన రకరకాలైనటువంటి వరములు కూడా అనుగ్రహిస్తున్నాడు. దానిని గురించిన వివరణ మనం చదువుతున్నటువంటి 4వ అధ్యాయంలో తర్వాత వచనాల్లో ఉంది. కనుక ఈ ఆత్మ మనందరం కూడా దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులగటానికి ప్రారంభించబడినటువంటి ప్రక్రియలో మొదటి భాగంగా మనందరినీ ఆయన కలిపి కట్టేవాడుగా ఉన్నాడు. అలా కలిపి కట్టేటువంటి ప్రక్రియలో జరిగించినటువంటి దానిలో ఇప్పుడు పౌలు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎంతో శ్రద్ధ కలిగిన వారు. ఈ ఐక్యత అంటే ఒక శరీరముగా మనం అందరము కూడా ఉండటానికి, కట్టబడటానికి పిలువబడే ఆత్మ కార్యాన్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండటకు కట్టబడుతున్నారు. ఆత్మ మూలముగా శరీరముగా ఉండటానికి ఒక్క ఆత్మలో బాప్తిజం పొంది ఒక్క ఆత్మలో పానం చేసి, అంటే ఆ దేవుని యొక్క జీవము ఆ ఆత్మ ద్వారా మనందరిలో పని చేయటాన్ని అర్థం. ఒక ఆత్మలో పానం చేయటం అంటే అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి మనందరం కూడా ఆ బంధాన్ని కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తున్నాడు. అది చాలా కష్టమైన విషయంగా మనకి ఈ రోజుల్లో కనబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మలో మనము పానం చేసినప్పుడు ఆ దేవుని యొక్క జీవాన్ని ఏ విధంగా మనము త్రాగి ఆ జీవము ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి కలిగి ఉండగలుగుతామో అది లోపించినట్లుగా కనబడుతుంది. ప్రతివారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము లేక ఆయన అధికారం కింద ఆయన జీవాన్ని కలిగి ఆత్మ ప్రభావము చేత నడిపించబడినప్పుడు మాత్రమే ఈ ఐక్యత అనేటువంటిది కాపాడబడగలుగుతుంది.
మనం ఐక్యతను తీసుకొని రాలేం. అనేక మంది రకరకాల సందర్భాలలో ఆ ఐక్యతను తీసుకుని రావడానికి ప్రయత్నించేవారుగా కనబడతారు, కానీ అది జరగని విషయం. ఈ ఐక్యత అనేటువంటిది కేవలం ఆత్మ మాత్రమే తీసుకుని రాగలడు. మన పని ఏంటంటే ఆయన కలిగించినటువంటి ఐక్యతను కాపాడుకునటం. అంటే అది విచ్ఛిన్నం కాగటానికి మనలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వార్థంతో కూడిన మనస్సు, దేవునికి ఇష్టకరం కాని విషయాలు మనం ఆలోచించి అవి సరైనవిగా ఉండటానికి మనం అనేక మందిని ఒప్పించడానికి జరిగించే ప్రయత్నంలో ఈ ఐక్యత అనేటువంటిది కాపాడబడలేదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని యొక్క వివరణలోనికి మరి అనేక సంఘాలను చూచుచున్నట్లుగా మరి కొంతమంది విశ్వాసులు అపవాది యొక్క కుతంత్రములకు బలై ఈ బంధాన్ని కాపాడుకున్నట్టులో శ్రద్ధ లేనివారుగా కనబడుట చేత పౌలు ముందుగానే గుర్తెరిగి ఆత్మ చేత ఈ విషయాలు మన కొరకైనటువంటి హెచ్చరికగా వ్రాసినాడు. కనుక ఒక ఆత్మలో బాప్తిజం పొంది, ఒక ఆత్మలో పానం చేస్తూ, ఒక ఆత్మ ద్వారా దేవుని జీవము చేత నడిపించబడుతున్నటువంటి విశ్వాసులు ఆయన కలిగించినటువంటి ఐక్యత అనే బంధాన్ని కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అంటే ఎక్కడైనా ఏదైనా మనలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వార్థపరమైనటువంటి ఆలోచనలు, నేను అనేటువంటి వ్యక్తి మనలో సిలువ వేయబడకపోవటం చేత క్రీస్తు యొక్క జీవము చక్కగా ప్రబలకుండా ఉండటానికి ఆటంక కారణంగా ఉండటం చేత మనము ఆ ఐక్యతను మరి చిందరవందర చేసేవారుగా ఉంటాం, విచ్ఛిన్నం అవుతుంది అది. అందుచేతనే అనేకమైనటువంటి సంఘాలలో ఆ ఐక్యతను మనుషులు స్వేచ్ఛాపూర్వకంగా, ఇష్టపూర్వకమైనటువంటి బలిగా వారి జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పించలేని కారణం చేత సంఘాలలో ఈ ఐక్యత అనేటువంటిది కనిపించటం లేదు. దాని విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలనేది చెప్తున్నాడు. అంటే నాలో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉండకుండా నా ఇష్టాన్ని నేను పగలగొట్టి సిలువ వేసి దేవుని చిత్తానికి లోబడగలిగినప్పుడు మాత్రమే ఈ ఐక్యత అనేటువంటిది కాపాడబడగలుగుతుంది. అలా కాకుండా నేను ఒక్కడిని మాత్రమే సరైన విధంగా వ్యవహరిస్తున్నాను, మిగిలిన వారు సరైన విధంగా వ్యవహరించటం లేదు అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడు ఈ బంధము కాపాడబడలేదు. మనందరం కూడా ఈ సిలువ మరణం యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడి మన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ఇష్టాన్ని, చిత్తాన్ని సిలువ వేసినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ మనలో దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఆయన ఇష్టాన్ని అందరిలోనూ అదే విధమైన రీతిలో ప్రబలపరిచి, ఎందుచేతనంటే మనమందరము కూడా ఒక్క ఆత్మలో పానం చేస్తుంది, అనగా ఆ ఒక్క ఆత్మ దేవుని యొక్క జీవాన్ని మన అందరిలో కూడా ఉండునట్లుగాను జీవించినట్లుగాను ప్రభావితం చేసి అందరము ఏకరీతిలో దేవుని యొక్క మనసుతోటి కలిగి జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా చేయగలదు. దీని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఎక్కడైనా సరే నా వ్యక్తిగతమైనటువంటిది, నా ఇష్టం కానీ, నా కోరికలు కానీ, నా యొక్క అభీష్టం కానీ దేవుని యొక్క సంఘం విషయంలో, ఆయన కట్టుతున్నటువంటి శరీరం విషయంలో నేను దేవుని యొక్క విషయాలను అడ్డం పడేవాడనిగా ఉన్నానా అనేది మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని దాని విషయంలో ఈ బంధాన్ని, సమాధానం అనే బంధాన్ని, ఐక్యతను సరైన విధంగా కాపాడగలగటానికి మన పాలు మనం ఎక్కడ నేను సిలువ వేయబడలేదు, ఎక్కడ నేను ప్రభు యొక్క ప్రభుత్వానికి అది అవకాశం ఇవ్వలేదు, ఎక్కడ నా చిత్తాన్ని నేను పగలగొట్టి విడగొట్టి దేవుని చిత్తానికి లోబడిన వాడనగా లేనో నేను పరీక్షించుకుంటూ ఆత్మ ద్వారా అందరము కలిసి కట్టబడగలగటానికి దేవుని యొక్క కార్యానికి సంపూర్ణంగా లోబడాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని పక్షంలో మనము రకరకాలైనటువంటి మరి సంస్థలు, తర్వాత అనేకమైనటువంటి విధమైన మనుషుడి చేత ప్రారంభించబడినటువంటి రకరకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి సంఘముల పేర్లు, ఇవన్నీ కూడా మనిషి యొక్క స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ జరిగించబడినటువంటి విషయాలు. కానీ దేవుడు ఒక సంఘాన్ని కట్టుతున్నాడు, ఆయనకి కలిగినది ఒకే శరీరం. ఆ శరీరంలో అందరూ కూడా ఆత్మ బాప్తిజం చేత మరి ప్రవేశించగలుగుతున్నారు. వారందరూ ఒక ఆత్మలోదే పానం చేసేవారుగా ఉంటారు.
వారందరూ కూడా దేవుని ఇష్టాన్ని జరిగించడానికి పూనుకునేవారుగా ఉంటారు. వారందరూ కూడా దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడేవారుగా చేయబడతారు. వారందరూ కూడా దేవుడు వారి మధ్యలో నివసించాలి, వారు ఇక్కడ నివసించేటువంటి సంఘముగా జీవించేటువంటి సమయం లేక జరిగించే కార్యములు దేవుని మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో కలిసి కట్టబడేవారుగా ఉంటారు. వారిలో వేరే విధమైనటువంటి స్వేచ్ఛను కానీ, వ్యక్తిగతం కానీ, వారి సొంత ఇష్టాలు కానీ, లేక వారు కోరుతున్నటువంటి ఉద్దేశాలకు కానీ స్థావరం లేకుండా ఉంటారు. కనుక వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసి సిలువ అనుభవంలోనికి తీసుకుని రాబడి మరి దేవుని యొక్క జీవం చేత ఆత్మలో ప్రభావితం చేయబడి దేవుని యొక్క ఉద్దేశాలను ఆత్మ చేత గ్రహిస్తూ చక్కగా జీవించగలిగేటిలో శ్రద్ధ కలిగిన వారందరూ కూడా ఈ బంధాన్ని కాపాడగలుగుతారు, ఐక్యత అనే బంధాన్ని. అలా లేని పక్షంలో సమాధానానికి బదులుగా అసమాధానం, రకరకాలైనటువంటి అల్లరులు, గొడవలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక దీని విషయంలో నేను వ్యక్తిగతంగా నాలో ఆత్మ నివసించుతున్నాడా, నేను ఆత్మలో బాప్తిజం పొంది ఉన్నానా, ఆ ఆత్మ యొక్క లోనికి నేను పానం చేసి దేవుని యొక్క జీవం ద్వారా నేను నడిపించబడేవాడనిగా ఉన్నానా, తర్వాత ఇతరుల పక్షంగా నేను ప్రేమ కలిగి వ్యవహరించడానికి ఈ ఆత్మ ద్వారా ఆ ప్రేమ అనేటువంటిది గుణమును నేను కలిగి జీవించగలుగుతున్నానా అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ గుణములైనటువంటిది మొదటి ఫలము ప్రేమ. ఆ ప్రేమ చేత మరి నేను ఒకరినొకరు సహించగలుగుటకు, అంటే ఎవరైనా ఎప్పుడైనా సరైనటువంటి విధమైన జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే వారిని నేను సహించగలగటానికి నాలో అటువంటి ప్రేమ ఉన్నదా లేదా. మనము 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లుగా ఆ ప్రేమ యొక్క మరి వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకొనగలిగినట్లుగా, అంటే ఈ బంధం కనుక మనం కాపాడబడాలి అంటే ఆ ప్రేమ యొక్క విలువలోనికి మనం తీసుకుని రాబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇలా ఆత్మలో బాప్తిజం పొంది ఆత్మ చేత నడిపించబడి ఆ ప్రేమ యొక్క అనుభవంలోని కలిగిన వారు ఆ విధంగా జీవించగలుగుతారు. దీని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటిది పౌలు యొక్క హెచ్చరిక. కొన్ని ఉదాహరణలు చూడండి. ఇది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నది. ఇక్కడ చూడండి 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మరి పేతురు ద్వారా అక్కడ ఉన్నటువంటి అనేక మంది యూదులతో మాట్లాడినప్పుడు ఆత్మ అనేక మందిని ఒప్పించి వారందరూ కూడా మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలనని పవిత్రుడిని అడిగినప్పుడు వీరందరూ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచని ఆయన చెప్పినాడు. ఆ విధంగా వారు పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిజం పొందిన తర్వాత ఆ రోజు సంఖ్య 3,000 మంది. ఆ 3,000 మంది 44వ వచనంలో చెప్పబడింది, విశ్వసించిన వారందరూ అంటే బాప్తిజం పొందిన వారు ఏకముగా కూడి అనేటువంటి మాట మనం చూసుకోవాలి. అంటే వీరందరూ కూడా ఆత్మలో బాప్తిజం పొందిన వారై మరి ఏకముగా కూడి రాగలిగారు. దానికి వచ్చిన దానికి సూచనగా తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది అంటే ఆ ఆత్మ వారందరిలో ఆత్మ చేత బాప్తిజం పొంది ఒక ఆత్మలో పానం చేసి ఒక శరీరముగా ఉన్నట్టుకు కట్టబడిన వీరందరూ కూడా వారికి కలిగినదంతయు కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. అది చాలా అద్భుతమైన కార్యం. ఈ రోజులలో మనలో అనేకమైనటువంటి మనస్పర్ధలు, తర్వాత విభేదాలు, ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేటువంటి దానికి ఆధారంగా జరుగుతున్నటువంటి విషయాలు. కానీ ఆ రోజులలో ఈ ఆత్మ బాప్తిజం జరిగించినప్పుడు ఒక ఆత్మలో వారు పానం చేసినటువంటి అనుభవంలోనికి నడిపించబడినప్పుడు అందరిలో ఆ విభేదాలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. తర్వాత వీరందరిలో కూడా వచ్చిన వారందరిలో 3,000 మంది బాప్తిజం పొందిన వారందరూ కూడా వివిధమైనటువంటి దేశాలలో ఉంటున్నటువంటి యూదులు, అంటే ఒకే దేశంలో ఉంటున్న వారు కాదు. ఆ పొరపక్షాలన్నీ కూడా సమసిపోయి ఆత్మలో వెలిగించబడి ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండటకు చేయబడి వారు ఏకముగా కూడి మరి సమష్టిగా ఉన్నదంతయు కలిసి పంచుకొనగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి ఉన్నారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఆ రోజున 3,000 మంది. ఇప్పుడు మనం కూడి వస్తున్నప్పుడు కొంతమంది ఇంకా 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు.
కానీ ఇటువంటి అనుభవాన్ని చాలా అరుదుగా మనం గమనించగలుగుతున్నాం. దాని తర్వాత 4వ అధ్యాయం 23-24 వచనాలు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమునకు భూమినికి సముద్రమునకు వాటిలోని సమస్తమును కలుగు చేసినవాడు. ఇక్కడ మనం చూసినప్పుడు వారందరూ ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. ఈ 4వ అధ్యాయంలో చూసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇక్కడ చెప్పబడినటువంటి పురుషుల సంఖ్య. 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంఖ్య 3,000. 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన పురుషుల సంఖ్య 5,000, అంటే 8,000 మంది. ఇంకా లెక్కింపబడిన వారు స్త్రీలు ఉన్నారు. తర్వాత 1వ అధ్యాయంలో ఉన్నవారు 120 మంది. కనీస సంఖ్య 8,120 మంది. వారందరూ కూడా వారందరూ ఒక ఆత్మయందే బాప్తిజం పొంది ఒక ఆత్మలో పానం చేసి ఒక శరీరముగా ఉండుటకు కట్టబడిన వారుగా ఉండుట చేత ఏదైతే అటువంటి మరి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, అధికారులు మరి పేతురు, యోహానులను యేసుక్రీస్తు నామములో ప్రకటించకూడదని చెప్పినటువంటి దానికి వారు బెదరకుండా ఏక మనసుతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 8,120 మంది కనీస సంఖ్య. దాని తర్వాత 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండేది. 8,120 మంది ఏకాత్మయు ఏక హృదయమును కలిగిన వారుగా ఉండేది. ఇది చాలా అద్భుతమైన విషయం. అంటే వారందరూ కూడా వారి యొక్క స్వార్థము, స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి విషయాలను పక్కకు పెట్టేశారు. దేవుడు ఏం కోరుతున్నాడో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా చేయవలసిన కర్తవ్యం ఏమిటో దానిని గురిగా కలిగి దేవుడు వారి మధ్యలో ఉండి ఆయన బలాన్ని చక్కగా ప్రదర్శిస్తుండగా దేవుని ఆలయంగా కట్టబడటానికి ఎటువంటి విధమైనటువంటివి నడిపించు వారికి కావాలో అది వారు గ్రహించినప్పుడు వారి వ్యక్తిగతము, స్వేచ్ఛ, చిత్తము అవన్నీ కూడా సిలువ వేయబడి ఉండట చేత ప్రభు అనేక యేసుక్రీస్తు యొక్క ఆత్మ వారిని ఒకటిగా కట్టి ఒక్క పురుషునిగా చేసి ఒక్క శరీరంగా వారందరినీ కూడా నడిపించబడినటువంటి అనుభవాన్ని చూడగలుగుతున్నాం. ఆ విధంగా ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం కొత్త నిబంధనలో చూశాం. తర్వాత ఇటువంటి వారందరూ కూడా ఒక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒక వచనం, 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇక్కడ ఈ సంఘము ఏదైతే మనం శరీరం అనే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నామో, ఈ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ సంఘములో జయించినటువంటి విశ్వాసులు సరాసరి ప్రభు యొక్క సింహాసనం వద్దకు లేవనెత్తబడి ఆయన సింహాసనం ఎదుటకు కొనిపోబడి ఉన్నారు. ఆ విధంగా జయించినటువంటి విశ్వాసులు మగ శిశువుగా పేర్కొనబడి వారిని గురించినటువంటి సాక్ష్యం ఈ 11వ వచనంలో ఉంది. ఆ విధంగా తండ్రి యొక్క దేవుని సింహాసనం వద్దకు తీసుకొని పోబడినటువంటి సముదాయాన్ని గురించి సాక్ష్యం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, అంటే అపవాదిని జయించున్నారు. అందుచేతనే వారు సరాసరి దేవుని యొక్క సింహాసనం వద్దకు తీసుకుని వెళ్ళబడి ఉన్నారు. తర్వాత వారు మరణము వరకు తమ ప్రాణములను అని రాయబడింది. తెలుగులో తమ ప్రాణములను అంటే బహువచనం, అది గ్రీకు భాషలో ప్రాణము అని రాయబడింది. తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు, అంటే వారందరూ కూడా వారి యొక్క ప్రాణము అంటే వారి యొక్క సమస్తమైనటువంటి హృదయము, మనస్సు, చిత్తము అవన్నీ కూడా ఒకటిగా పెనవేయబడి ఉన్నాయని అర్థం. ఆ శరీరమునకు గుర్తు వారందరూ వ్యక్తిగతంగా వేరు వేరు మనుషులుగా శరీర రూపంలో కనబడి ఉన్నారు, కానీ ఒక ఆత్మలో పానము చేయుట చేత ఒక ప్రాణముగా కలిసి దేవుని కొరకు జీవించిన వారు అని అర్థం. అటువంటి వారికి
ఈ శ్రమ కాలం చూడకుండా దేవుడు వారందరినీ కూడా లేవనెత్తి దేవుని సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళబడగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చి రాబడి ఉన్నారు. మనం 89వ కీర్తనలో కనుక చూస్తే ఒక చోట చూడండి, 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ మేక వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడెవడు. అంటే ఎవరు కూడా ఈ లోకంలో పుట్టిన అందరం కూడా ఒక మనిషి పాపము చేటు చేత పాపం ద్వారా మరణం వచ్చి మరణము అందరి మీదను ఏలిను అని రాయబడినది రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో. అలా ఇక్కడ మనం చూసినప్పుడు అందుచేతనే కీర్తనకారుడు చెప్తున్నాడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఎవరు లేరు అని అర్థం. ఇక్కడ మనం చూసినటువంటి ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలోని భాగంలో వారు మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అంటే ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక ఆత్మలో పానం చేసి ఒక శరీరముగా ఉండటకు కట్టబడినటువంటి వీరు ఆ మరణం అనేటువంటి దానిని ఆ కలిసి కూడి ఏక మనసుతో ఏక హృదయంతో ఈ లోకంలో జీవించడం అనేటువంటిది అభ్యాసం చేసినప్పుడు వారు మరణం మీద జయం పొందగలిగారు. అందుచేత వారు మరణం చూడకుండానే దేవుని సింహాసనం ఎద్దుకు తీసుకుని వెళ్ళబడి ఉన్నారు. మరణం చూడక నరుడు ఎవరు అంటే మనం వారిని గురించి చెప్పవచ్చు. ఎవరైతే ఒక శరీరముగా ఉంటూ ఆత్మలో బాప్తిజం పొంది ఒక శరీరముగా ఉండుటకు పిలువబడి ఒక శరీరముగా కట్టబడి తమ సొంత ప్రాణములను సిలువ వేయబడినటువంటి అనుభవంలో కలిగి ఉండి మరి మరణమును ఓడించగలిగిన వారుగా చేయబడి దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులగినట్లుగా దేవుడు వారిని సిద్ధపరిచున్నాడని అర్థం. చూడండి, వ్యక్తిగతంగా నా జీవితంలో నా ఇష్టాన్ని నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను చేసేటువంటి పోరాటం, ప్రయత్నం, కలహం, తర్వాత ఏ విధంగా అయినా సరే నా యొక్క పంతం నెగ్గాలని కోరేటువంటి మనస్సు, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులై మరి ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి లేచున్నాడో ఈ విధంగా సంఘముగా ఒక శరీరముగా ఉండుటకు ఒక ఆత్మలో బాప్తిజం పొంది ఒక ఆత్మలో పానం చేసి ఒక ఆత్మ చేత నడిపించబడేటువంటి ఏక హృదయం కలిగిన వారందరూ కూడా మరణాన్ని ఓడించేవారుగా చేయబడతారు. ఆ కారణం చేత కాబట్టి ఈ హేతు చేత అని పౌలు ఎఫెసీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకు కాబట్టి ఆత్మ కలిగించు సమాధానమున బంధమును ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమ కలిగి ఒకరినొకరు సహించదము. కనుక మనము ఈ విషయాన్ని అర్థం చేసుకొని సరైన విధంగా జీవించగలుగుటకు ఈ ఆత్మలో బాప్తిజం పొందిన అనుభవంలోనికి రాగలిగి మరి ఒక శరీరముగా ఉండేటకు కట్టబడుతున్నటువంటి అనుభవంలో ముందుగా జీవిస్తూ ఆ మరణాన్ని దినదినము ఓడిస్తున్నటువంటి అనుభవంలోనికి రాగలిగిన వారంగా ఉన్నట్లయితే మనము దేవుడు పిలిచినటువంటి ఆ సంకల్పం ఉద్దేశం చక్కగా మన అందరిలో కూడా నెరవేర్చబడుతుంది. దీని యొక్క అవగాహన తర్వాత అర్థవంతమైనటువంటి అనుభవ జీవితంలోనికి దేవుడు మన అందరినీ నడిపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని యొక్క సరైన అనుభవ జ్ఞానాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.